ఇప్పుడు అమరవీరుల స్తూపం కాడికి నిరుద్యోగులు ఎక్కువ మంది రాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి వర్గాలు చెప్పుకుంటున్నాయట. మరి మీరేమంటారు? నిరుద్యోగులకు అసలు వాళ్ళకే ఇష్టం లేదు, మీరు అనవసరంగా వాళ్ళని రెచ్చగొడుతుర్రు, కాశీ లాంటి వాళ్ళని, ఆస్మా లాంటి వాళ్ళని అంటున్నారు. నిజంగా మరి నిరుద్యోగులు ఎందుకు రాలేదు ఈరోజు? సరే రాలేదా, నిరుద్యోగులు రాలేదా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. వందల మంది పోలీసులకి మెట్రో స్టేషన్ల దగ్గర ఏం పని, ఇన్స్టిట్యూట్ల దగ్గర ఏం పని, కోచింగ్లు ఇప్పుడైనా పోలీసులు తీసుకుంటురా, విద్యార్థులు తీసుకుంటురా? కోచింగ్ సెంటర్ లో వీళ్ళకి ఏం పని? అంటే పోలీసులకు కోచింగ్ తీసుకుంటారు, మళ్ళీ జాబులు కొట్టి మళ్ళీ కోచింగ్ సెంటర్లలో ఏం పని మీకు? రామయ్య ఇన్స్టిట్యూట్ లో ఏం పని, బాసర ఇన్స్టిట్యూట్ లో ఏం పని? అసలు మెట్రో స్టేషన్లు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యం అసలు ఏడన్నా ఉందా? అసెంబ్లీ దగ్గర నిర్బంధించారంటారు ఈరోజు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, కనిపిస్తుంది. పోలీసులను పెట్టి పోలీసులని ఆ ఇన్స్టిట్యూట్ లో డైరెక్టర్లను కూడా బందీలుగా చేసేసారు ఈరోజు. మీ పిల్లల్ని ఎక్కడ పంపించొద్దు. నిజానికి స్టూడెంట్లకు ఇంట్రెస్ట్ ఉంది, స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉంది, స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళే వస్తుంటే మీరెందుకు అడ్డుపడ్డారు? అసెంబ్లీ దగ్గర మెట్రో క్లోజ్ చేయాల్సిన అవసరం ఏముంది?